అధికారం కుర్చీ పవర్ ఇవి చేతికి రాగానే మాట మార్చే నాయకులను చూస్తాం. కానీ అధికారం చేపట్టిన తర్వాత కూడా నేను తప్పు చేస్తే నన్ను కూడా ప్రశ్నించండి అని ఒక నాయకుడు చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక కొత్త స్వచ్ఛమైన అధ్యయనానికి నాంది పలుకుతోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి? ఇక అధికారం కుర్చీ పవర్ ఎవరి చేతికైనా వస్తే వాళ్ళు మారిపోతారు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అధికారం కుర్చీ తన చేతిలో ఉన్నా కూడా తప్పు చేస్తే నన్ను ప్రశ్నించండి అని అంటున్న నాయకుడి గురించి ఇప్పుడు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి, ఇక దీని గురించి ప్రజలు ఏమంటున్నారు, అభిమానులు ఏమంటున్నారు? యమున, పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఏం చెప్తే అదే చేస్తారు, ఏం చేయదలుచుకున్నారో అదే చెప్తారు ప్రజల్లో అభిప్రాయం. ఎందుకంటే ఆయనకి సమస్య చెప్తే పరిష్కారం అయిపోద్దని ఇప్పుడు కాదు, అధికారంలో లేనప్పటి నుంచి కూడా ఆయన ప్రజలలో ఉన్న అభిప్రాయం. అందుకే ఆయన్ని గెలిపించడం, అత్యధికంగా కూటమికి పట్టం కట్టడం కూడా జరిగింది. కానీ అధికారం వచ్చాక కూడా ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఇప్పుడు కూడా ఆయన నిన్న చూసాం మనం రాజోల్ నియోజకవర్గంలో జరిగినటువంటి సభలో రైతులతో కానీ లేకపోతే బహిరంగ సభలో కానీ మాట్లాడినప్పుడు ప్రశ్నించమంటున్నాడు ఆయన. అధికారంలోకి వచ్చాం, మేమేం చేయకపోయినా సరే మమ్మల్ని ప్రశ్నించండి అంటున్నాడు ఆయన. అసలు ఈ పరిస్థితి రాజకీయాల్లో ఎక్కడా కూడా గత రాజకీయాలు కానీ గత 4 దశాబ్దాలకు 5 దశాబ్దాలు చూసిన రాజకీయాలు కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా అంత దమ్ము లేదని జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, మమ్మల్ని ప్రశ్నించండి, ఈ పార్టీ పుట్టిందే ప్రశ్నిస్తామని పుట్టింది. ఆయన ఆ పదాన్ని అయితే వదలలేదు. దాదాపు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయినా సరే పార్టీ పెట్టి ఇప్పుడు కూడా అధికారం లేనప్పుడు అదే మాట మాట్లాడాడైనా, అధికారం ఉన్నప్పుడు అదే మాట మాట్లాడతాడైనా. ఏం చెప్పినా ప్రశ్నించండి, జనసేన పుట్టిందే ప్రశ్నించడానికి చెప్తున్నాడు. అందులో భాగంగానే ప్రజలు, జనసేన కాదు ప్రజలు ఎవరైనా సరే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమి చెప్పినా ప్రశ్నించమని పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా గత ప్రభుత్వ హయాంలో కూడా మనం చూడొచ్చు. ఆయన చెప్పింది కాక ప్రత్యక్షం కూడా అందరికీ అనుభవం. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు, ఎవరైనా ఈ సమస్య పరిష్కరించండి అని చెప్తే వాళ్ళపై కేసులు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా సమస్య పరిష్కరించాలంటే వాళ్ళ మీద కేసులు. ఆ గుంతలో రోడ్లా కూడా ఎక్కడ కూడా రోడ్లు మొత్తం గుంతలమయమైపోయి ఎక్కడికక్కడ జనసేన ఉద్యమం కూడా చేసింది. వాళ్ళపై కేసులు, అనేకమైన కేసులు, అసలు అనవసరమైన కేసులు, దారుణంగా వాళ్ళని వేధించే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం పేరుతో అభివృద్ధిని మరిచారు. సంక్షేమ పథకాలు అంటే వాళ్ళకి ఏదో విధంగా సంక్షేమం, ప్రజలకి సంక్షేమం చేస్తాం, సంక్షేమం మాటున వాళ్ళకి ఏదో విధంగా లబ్ధి చేకూరిస్తే ఓట్లు రాలుతాయనే దృక్పథంతో గత ప్రభుత్వం పనిచేసింది. కానీ అభివృద్ధి అనేది కూడా ముఖ్యమని ఆయన చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీరాజు ఆధ్వర్యంలో దాదాపు 13,000 కిలోమీటర్లు, 13,000 పనులు, వివిధ పనులు అయితేనే లేకపోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు వెచ్చించి పెడుతున్నారు. అంతేకాక మనం ఈ మధ్య చూసుకోవచ్చు, ప్రత్యక్షం కళ్ళ ముందు కనిపించేది ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల డోలీ మొత్తం ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ కూడా ఎప్పుడో అధికారంలో లేనప్పుడు ఆయన మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలిసారి ఆయన ఇక్కడికి వచ్చి రోడ్లకు శంకుస్థాపన చేశారు. దాదాపు 40 సంవత్సరాలుగా ఆ గిరిజన గ్రామాలకు రోడ్లు లేవు. ఆ రోడ్ల శంకుస్థాపన అంటే ఇచ్చిన మాట కోసం ఆయన ఏమేమి చేస్తాడనేది చెప్పడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 1000 కిలోమీటర్లు 1000 కోట్లతో కూడా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నాయకుడిని ఎవరో చూసే పరిస్థితి లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన జన సైనికులకైనా చెప్పారు, గతంలో ఎక్కడ మాట్లాడినా ప్రజలతో మాట్లాడినా ఆయన అది చెప్పారు. మనం చెప్పేదే చేస్తాం, ఎక్కడా కూడా అహంకారం కానీ అహం కానీ లేకపోతే అధికారం వచ్చిందనే మదం కానీ ఎక్కడ ఎవరికి ఉండకూడదో, ఎవరైనా అవ్వచ్చు అని చెప్పడం. కానీ గత ప్రభుత్వంలో ఇందుకు భిన్నంగా జరిగింది, ఇందుకు భిన్నంగా కేసులు పెట్టడం ఎన్ని చేయడం జరిగింది అని చెప్తున్నారు. అంతేకాక నిన్న కాస్త ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే నేను ఇదే విధంగా ఉంటున్నానని అనుకుంటున్నారు, ఇదే విధంగా ఉంటున్నాను అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు మీ పద్ధతి. అంటే వైసీపీ ఇప్పుడు కూడా 11 సీట్లు ఇచ్చినా సరే మారలేదు, ఇదే విధంగా
అకారణంగా దౌర్జన్యాలు అవ్వచ్చు లేదా ఇతర ఆరోపణలు అవ్వచ్చు. 16 నెలల్లో ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వానికి ఏం చేశారు 16 నెలల్లో ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల మీలాగా ఎక్కడ అక్రమాలు చేయలేదు, మేమంతా కూడా అభివృద్ధి మీద దుస్సారిస్తున్నాం, అదేవిధంగా సంక్షేమం మీద దుస్సారిస్తున్నాం అని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా రాజోల నుంచి మీకు చెప్తున్నాను. మళ్ళీ వచ్చే ఎలక్షన్కి కూడా మీరు రారు, 15 ఏళ్ల పాటు మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది. అంతేకాక దాదాపు ఒక కొబ్బరి చెట్టు కోనసీమలో పెరగాలంటే పెద్ద కొడుకులా చూసుకుంటారు. 15 ఏళ్ళు కొబ్బరి చెట్టు పెరిగి మీకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా కూటమి పాలన కూడా ఆయన కొబ్బరి చెట్టుతో పోల్చారు. కూటమి పాలన కూడా అదేవిధంగా 15 ఏళ్ళ పాటు మిమ్మల్ని కాపాడండి, మీ కుటుంబాలని, మీ యువతని, మీకు మందను కూడా ఈ కుటుంబ ప్రభుత్వం కాపాడుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి నాయకుడు అంటే చెప్పింది చేసేవాడు, చేసేది చెప్పేవాడు మాత్రమే ఈ విధంగా కొత్త వరవలి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కూడా కొత్త రాజకీయ వరవడి సృష్టిస్తానని చెప్పారు. అందులో భాగంగానే కొత్త రాజకీయంగా ఈ 3 సంవత్సరాల రాజకీయం గతంలో ఎప్పుడు కూడా ఎవరు చేసింది లేదు. ఆ రాజకీయ వరవడి కూడా సృష్టించారని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక ముద్ర, పవన్ కళ్యాణ్ చెప్తే ఖచ్చితంగా జరుగుద్ది. అందుకనే రైతులు అవ్వచ్చు, లేకపోతే మత్స్యకారులు అవ్వచ్చు, అణగారిన వర్గాలు అవ్వచ్చు, గిరిజనులు అవ్వచ్చు, అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈ మా సమస్యను పట్టించుకోవాలి, పవన్ కళ్యాణ్ పరిశీలించాలని కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నాయకుడిని మళ్ళీ చూడలేమని కూడా జనసేన నాయకులు చెప్పే పరిస్థితుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్నించమని అని దమ్ముతో అడుగుతున్నారని జనసేన నాయకులు చెప్తున్నారు. ఏ పార్టీ ఇతర గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి ఈ విధంగా దమ్ముందా అడిగారని కూడా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పట్ల అయితే జనాల్లో మరింత ఆదరణ, అభిమానం పెరుగుతుందని చెప్పొచ్చు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వాసు. నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి. యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు. నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ శాసనసభలో ఇదే చెప్పాం. మేము తప్పు చేస్తే మేము బాధ్యత వహిస్తాం. మాతో కూడా ఎవరిని ఉపేక్షించడానికి ఎవరు ఉపేక్షించేది లేదు. అండ్ మేము దానికి అకౌంటబిలిటీ తీసుకుంటా ఉన్నాం. ఇది సాక్షాత్తు శాసనసభలో చెప్పాం. మేము శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక శాసనమే అవుతుంది. సో మేము తప్పు చేసినా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, మేము ఎవరైనా తప్పు చేసినా శిక్ష మాకు కూడా పడాల్సిందే. అలాంటిది ఎమ్మెల్యేల పనితీరు మీద కావచ్చు, కూటమి నాయకుల పనితీరు మీద కావచ్చు, మీరు ఓట్లేశారు, మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీరు ఒకటి మీకు హక్కు ఉండాలి అంటే మీరు బాధ్యత కూడా చూపించాలి. రాజ్యాంగం ఈ రోజున కాన్స్టిట్యూషన్ డే, ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగ దినం మనం ఏం చెప్తాం? రాజ్యాంగ దినోత్సవం మనకి మన ఫండమెంటల్ రైట్స్, నీ ప్రాథమిక హక్కులు, నువ్వు రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేట్, ఇవన్నీ ఉంటాయి. అలాగే నీ బాధ్యతలు ఏంటి? అలాగే నేను ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఏంటి? ఇక్కడున్న జెన్జీ యువతను అడుగుతున్నాను, మీ బాధ్యత సమాజం పట్ల మీకు బాధ్యత ఉంది, దేశం పట్ల మీకు బాధ్యత ఉంది, ఈ సంస్కృతి పట్ల మీకు బాధ్యత ఉంది. ఇవన్నీ మీరు నిర్వర్తించగలిగితే మీకు అప్పుడు హక్కు వస్తుంది. మీరు నిలబడితే ఇంకొక నిలదీసే హక్కు మీకు వస్తుంది. ఈ రోజున, ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది. మీరు నిలబడితే, మీరు మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తే ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరిని, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది. అది మర్చిపోకండి. నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య